వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన దేశంలో సాధారణ ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేది భద్రత కోసం. కానీ అదే బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ అనేటువంటి ఒక నిబంధన పేరుతో ఖాతాదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయంటే అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం గత 2 సంవత్సరాల్లో, గత 2 సంవత్సరాల్లో ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి ఖాతాదారుల నుంచి మినిమం బ్యాలెన్స్ ఛార్జీల రూపంలో 19,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఏంటండి, 19,000 కోట్ల రూపాయలు. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల వాటా 11,000 కోట్లు, ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 8,000 కోట్లు. అంటే ఖాతాలో నిర్ణయించినటువంటి కనీస బ్యాలెన్స్ లేకపోయింది అన్న ఒకే ఒక్క కారణంతో ఇంత భారీ మొత్తం ప్రజల ఖాతాల నుంచి కట్ అయింది కేవలం 2 సంవత్సరాల్లో. ఇక్కడ ఇంకొక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే ఈ మినిమం బ్యాలెన్స్ ఛార్జీని పూర్తిగా రద్దు చేసింది. సో ఖాతాలో తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి జరిమానా లేకుండా సేవింగ్స్ అకౌంట్స్ని కొనసాగించవచ్చు. కానీ ఇంకోవైపు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఇప్పటికీ ఈ ఛార్జీలని అతి భారీగానే వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి పెద్ద బ్యాంకులు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఏఎంబి లేకపోతే కస్టమర్ల ఖాతాల నుంచి నేరుగానే ఛార్జీలు కట్టింగులు చేసేస్తున్నాయి. ఈ జరిమానాలు కొన్ని వందల రూపాయలు కూడా ఒక్కొక్కసారి ఉంటున్నాయి అంటున్నారు. ఇక్కడ ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రధాన ప్రశ్న ఒక్కటే, బ్యాంకు సేవల్లో తప్పు జరిగితే ఖాతాదారుడు తిరిగి తన డబ్బు కోసం తిరగాలి, కానీ ఖాతాలో బ్యాలెన్స్ తక్కువగా ఉంటే మాత్రం బ్యాంకులు ఒక్క క్షణం ఆలోచన చేయకుండా జరిమానాని ఏ విధంగా కట్ చేస్తారు? అంటే నిబంధనలన్నీ బ్యాంకుకి అనుకూలంగానే ఉన్నాయా అన్నటువంటి అనుమానం కలుగుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థని నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో మరి నేరుగా నిషేధం విధించలేదు. బ్యాంకులు తమ సేవలకు ఛార్జీలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. అయితే ఈ ఛార్జీలు పారదర్శకంగా ప్రకటించాలి, కస్టమర్లకు ముందే సమాచారం ఇవ్వాలి అని నిబంధన మాత్రమే ఉంది. అయితే విమర్శించేటువంటి వాళ్ళు, విమర్శకులు చెప్పేటువంటిది వేరే. భారతదేశంలో చాలామంది చిన్న పొదుపు ఖాతాదారులు ఉన్నారు. నెల చివరికి ఖాతాలో పెద్దగా బ్యాలెన్స్ అనేది ఉండకపోవడం సహజం. అలాంటి పరిస్థితుల్లో మినిమం బ్యాలెన్స్ పేరుతో జరిమానాలు వేయడం సాధారణ ప్రజలపై అదనపు భారం అవుతుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి బ్యాంకులు ఇప్పటికే సర్వీస్ ఛార్జెస్ అని, ఏటీఎం ఛార్జెస్ అని, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని, కాల్ ఛార్జెస్ అని ఇవన్నీ వసూలు చేస్తున్నాయి కదా, దానికి తోడు ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ జరిమానాలు కూడా వసూలు చేయడం న్యాయమా అనేటువంటి ప్రశ్నే బలంగా వినిపిస్తోంది. ఒకవైపేమో ప్రభుత్వాలు ప్రజల్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రచారం చేస్తూ ఉంటే, మరోవైపు చిన్న చిన్న కారణాలతోటి ఖాతాదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేయడం సరైనటువంటి విధానమా? నిజంగా బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందా, లేక నిబంధనల కోసం పనిచేస్తోందా? లేదు నిబంధనల పేరుతో బ్యాంకులకు మాత్రమే లాభం చేకూరుస్తున్నారా? ఇదే దేశవ్యాప్తంగా చర్చకవుతున్నటువంటి ప్రశ్న. 19,000 కోట్లు కేవలం 2 సంవత్సరాల్లో మినిమం బ్యాలెన్స్ పేరుతోటి బ్యాంకులు, ఇది దోపిడీ అనాలా, ఆర్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాగే అనాలా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.